అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సినిమా దురంధర్ 2. హిందీ సినిమా అయినప్పటికి కూడా దీని ప్రభంజనం చూస్తే చాలామంది చాలా రకాలుగా మాట్లాడి చాలా ఉన్నతమైనటువంటి సినిమాగా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదట దురంధర్ 1 సినిమా 5/12/2005లో విడుదలైంది. అది ప్రపంచవ్యాప్తంగా క్రమక్రమంగా అంచనాలు పెరిగి 1000 కోట్ల మార్కును దాటింది. తర్వాత 4వ హిందీ చిత్రంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా 1350.83 కోట్లు వసూలు చేసి 2025లో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డులో 2వ అత్యధిక వసూలు సాధించే హిందీ చిత్రంగా నిలిచింది. తర్వాత సీక్వెల్గా దురంధర్ 2 తీస్తున్నారు. ఎలా ఉంటుందో అనుకున్నారు, కానీ ఆ సినిమాను మించి ఇది కూడా ప్రభంజనం సృష్టిస్తుంది. భారతదేశ సినీ పరిశ్రమలో ఇప్పుడు దురంధర్ 2 గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతుంది. దురంధర్ స్ట్రైట్ హిందీలో తీస్తే కలెక్షన్ రికార్డులు సాధించగా, సీక్వెల్గా తీసిన దురంధర్ 2 పాన్ ఇండియాగా తీసి అంతకు మించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దురంధరు నిప్పు రగిలించి ఉంటే దురంధర్ 2 అనేది ఉగ్రత, యాక్షన్, హింసతో ప్రేక్షకుల్ని మైమరిపిస్తుంది. దురంధర్ ది రివెంజ్ చిత్రంలో రణవీర్ సింగ్ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 19/3/2026 ప్రపంచవ్యాప్తంగా విడుదలై కేవలం 4 రోజుల్లోనే 750 కోట్లకు పైగా కలెక్షన్ రాబెట్టింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును తిరగరాసింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దురంధర్ 2 పవర్ఫుల్ స్పై యాక్షన్ థ్రిల్లర్. రణవీర్ సింగ్ హంజార్ రోల్లో పాకిస్తాన్ అండర్ వరల్డ్గా నడిచే భారత ఏజెంట్గా భయంకరంగా కనిపిస్తాడు. రివెంజ్, బెట్రేయల్, మాస్ యాక్షన్తో ఈ సీక్వెల్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. IC-814 విమాన హైజాక్ నుంచి 26/11 ఉగ్రదాడుల కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరిని ఏరివేసే సన్నివేశాలు అలరిస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్గా సారా మొదటి భాగంలో లవర్గా, పార్ట్ 2లో తల్లి పాత్ర కూడా చేసి అలరించింది. ఇక సంజయ్ దత్, SP చౌదరి అస్లాంగా, R మాధవన్ అజయ్ సన్యాగా, అక్షయ్ ఖన్నా మొదటి భాగంలో, రెహమాన్ దకైత్గా, డానిష్ ఇక్బాల్ బడే సాహెబ్గా, ఇలాగా పలువురు నటులు చక్కగా నటించి చిత్రానికి హైప్ని తీసుకొచ్చారు. సినిమా అయినా సరే విజయాన్ని సాధిస్తుందని 4 గంటలు నిడివి గల ఈ సినిమా ప్రేక్షకులని కుర్చీల నుంచి కదలకుండా చేసింది. అయితే ఈ దురంధర్ 2ను పాకిస్తాన్ వ్యతిరేక కంటెంట్ కారణంగా UAE, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ 6 దేశాలు నిషేధించాయి. తర్వాత ఈ సినిమాకి ప్రశంసలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అటు బాలీవుడ్ నుంచి, ఇటు దక్షిణాది తారల నుంచి కూడా విశేషంగా ఈ సినిమాను కొనియాడుతున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, మహేష్ బాబు, NTR, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాగార్జున మొదలైన వారు ఎంతో అభినందించారు. రామ్ గోపాల్ వర్మ గారు అయితే దీని గురించి చాలా చక్కగా, అసలు ఈ చిత్రాన్ని చాలా చక్కగా అభినందించారు. చరిత్రలో ఒక మైలురాయిగా ఇది నిలిచిపోతుందని అభిప్రాయాన్ని తెలియజేశారు. అందుకే ఈ చిత్రం దేశభక్తి అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్గా అందరి ప్రశంసలు అందుకొని ముందుకు పోతుంది. నమస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.